మనకు ఇప్పుడు ప్రస్తుతం మనతోటి ఉన్న సుధాకర్ మీరు చెప్పండి, ఈ రోజు ఏదైతే మనం ఎక్స్క్లూజివ్గా మనం చేపడుతున్నాం ఈ కార్యక్రమానికి సంబంధించిన మీద సమాచారం ఏంటి? సార్ థ్యాంక్ యూ సార్. తెలంగాణ రాష్ట్రంలో గత నెల రోజుల క్రితం డిఎస్సికి సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ నియామక పత్రాలు ఎక్కడెక్కడ ఇచ్చారో అక్కడ కొంతమందికి అంటే 100కు 90 మంది ఉద్యోగులు దాంట్లో క్వాలిఫై అయితే సుమారు 25 నుంచి 30 మందికి అర్హత లేకపోయిన ఉద్యోగాలు ఇచ్చినట్టు మాత్రం మనకు ఎవిడెన్స్ సంబంధించాము. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న సుమారు ఒక 180 మందికి ఈ విధంగా ఉద్యోగాలు ఇచ్చడం మాత్రం మనకు కొంచెం ఎవిడెన్స్ దొరికాబట్టే. సో నిన్న గత 2 రోజుల క్రితం వచ్చేస్తే మనకు ములుగు జిల్లా నుంచి కొంతమంది నిరుద్యోగులు 4 టీవీని ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించిన తర్వాత వాళ్ళ దగ్గర కొన్ని ఆసక్తికర విషయాలు మనం తెలుసుకున్నాము. ఏంటంటే గతంలోనే 2013-14లో అప్పుడే విద్యాశాఖ కమిషనర్గా పనిచేసిన వాకాటి కరుణ గారు ఒక నిబంధన తీసుకురావడం జరిగింది, ఒక జీవో. ఏంటంటే ఎవరైనా సరే హెచ్పిటికి అంటే లోకల్ వచ్చేసి హెచ్పిటి అనేది బంద్ చేయడం జరిగింది. కానీ ఎవరైతే హిందూ పండిత్గా ఎవరున్నారో వాళ్ళు ఇక్కడ క్వాలిఫై కాకపోయినా వేరే రాష్ట్రాల్లో చదువుకొని అక్కడ దానికి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగం సంపాదించడం జరిగింది. అది కూడా 2022లో పాస్ అయ్యి 2024లో ఉద్యోగం సాధించారు. ఇది కూడా చూసుకుంటారు. రెండవది మనం ఒకటి చూసుకోవచ్చు, లోయర్ టు అప్పర్ ఎడ్యుకేషన్ ఏం జరుగుతుందంటే 10+2 10th ఇంటర్ డిగ్రీ అలా పీజీ పైకి వెళ్తుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే 10th అయిపోయిన తర్వాత వీళ్ళు వేరే రాష్ట్రాలకు వెళ్ళి హెచ్పిటి ప్రిపేర్ కావడము, హిందీ పండితులకు ప్రిపేర్ కావడము, దాని తర్వాత ఖచ్చితంగా డిగ్రీ కావాలనే ఉద్దేశంతో మళ్ళీ మన స్వరాష్ట్రానికి వచ్చేసి ఇంటర్ డిగ్రీ పీజీ అలా చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, లోయర్ టు అప్పర్ వెళ్తేనే ఆ ఉద్యోగానికి క్వాలిఫై అవుతారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించాలని ఒక నోబంతో వేరే రాష్ట్రానికి వెళ్ళేసి అక్కడ ఉద్యోగం అంటే వేరే ఎడ్యుకేషన్ పరంగా చదువుకోవడం హెచ్పిటి, అక్కడ సర్టిఫికేట్ పనిచేయకపోయినా ఇక్కడ అది ఖచ్చితంగా పనిచేస్తున్న విధంగా దాన్ని సంపాదించుకోవడం ఇది ఒకటి ఉంది. రెండవది బీటెక్ గ్రూప్ ఉంటుంది. ఈ బీటెక్ గ్రూప్ చదివిన వాళ్ళలో ఆ సబ్జెక్ట్లో హిందీ ఉండదు. కానీ మనకు ఒక ఎవిడెన్స్ దొరికింది, బీటెక్ చదివిన వ్యక్తికి హెచ్పిటి హిందీ పండిత ఉద్యోగం రావడం జరిగింది. ఇది ఎక్కడ కరెక్ట్ అసలు? ఇది సంబంధించిన బీటెక్ చదివిన వాళ్ళకైనా వస్తే ఎంబీసీలో వేరే విధంగా రావాలి, మ్యాథ్స్గా రావాలి ఉద్యోగం. కానీ హిందీ ఎలా ఉద్యోగం సాధించాడు? అది ఎలా సాధ్యం అంటే ప్రభుత్వాలు గైడ్లైన్స్ కరెక్ట్ ఇవ్వకపోవడమా, లేక ఎవరు ఈ డిఈఓ ఉన్నారో, ఎవరు విద్యాశాఖకు సంబంధించిన వారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇస్తారో వాళ్ళు వీళ్ళ సర్టిఫికేట్ కరెక్ట్ వెరిఫికేషన్ చేయలేదా అనే కోణంలో మాత్రం ఆలోచించుకోవాలి. ఏదేమైనా మాత్రం తెలంగాణ రాష్ట్రం తర్వాత అంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన తర్వాత ఇటువంటి కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. దీనే మాత్రం నిరుద్యోగులు మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడ మేము న్యాయం చేసే విధంగా పోరాడదామంటూ మాత్రం మన 4 టీవీని ఆశించడం జరిగింది నిరుద్యోగులు. ఇదే విషయంపై ఇంతకుముందు గతంలో కూడా ఆదిలాబాద్లో ఎప్పుడైతే నియామకాలు జరిగిన సమయంలో, కౌన్సిలింగ్ జరిగిన సమయంలో కేవలం వాట్సాప్ ద్వారానే మెసేజ్లు పంపించి వారిని కౌన్సిలింగ్కి పిలవడం జరిగింది. మాక్ లైఫ్ ద్వారా వాళ్ళకు ఆఫీస్లో రమ్మని ఒక మెసేజెస్ పంపించారు. మెసేజెస్ పంపించిన తరుణంలో కేవలం వేరే అంటే రూరల్ ప్రాంతాల్లో ఉన్న వారికైతే ఎప్పుడు కూడా సమాచారం అందలేకపోవడంతో వాళ్ళు లేట్ అయ్యారు. దాని మీద పెద్ద ఎత్తున అక్కడ దుమారం లేచింది. వాళ్ళు ఉద్యమం చేశారు. అక్కడ డిఓ ఆఫీస్ని మొత్తం చుట్టుముట్టారు. ముట్టిన తర్వాత ఆ డిఓని ప్రశ్నించడం ద్వారా అక్కడ ఏదైతే మరొకసారి కౌన్సిలింగ్ చేస్తాము అని ప్రకటించారు. కాకపోతే ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కౌన్సిలింగ్ జరిగిందో ఇంతవరకు ఎన్ని పోస్టులను భర్తీ చేశారు అనేది సరైన సమాచారం ఇప్పటిదాకా పెట్టలేదు. అసలు దీనికి అన్నిటికీ కారణాలేంటి? దీని మీద ఏమైనా సమాచారం మీరు చెప్పగలుగుతారా? ఒకటే అనుకో సార్, గత ప్రభుత్వ హయాంలో ఏదో ఒక శాఖకు ఒక మంత్రులు కొనసాగేవారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి 11 నెలలు అవుతున్నా విద్యాశాఖకు ఒక మంత్రి అని లేరు. ఆ విద్యాశాఖకు సంబంధించిన మంత్రి ఆ శాఖ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో ఉండడం చాలా వింతగా అనుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక శాఖ ఏర్పాటు చేస్తే ఆ శాఖ ఒక మంత్రిని కేటాయిస్తే దానికి కావాల్సిన ప్రత్యేక అధికారులు ఆ మంత్రిని ఆశ్రయించి ఆ మంత్రితోటి ఏం జరుగుతుందో చెప్పడం ద్వారా రూరల్లో కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆ మంత్రికి తెలుస్తుంది. దాన్ని బట్టి కొత్త కార్యం చేపడతారు. కానీ మన రాష్ట్రంలో మన దౌర్భాగ్యం అంటే ఇప్పటికీ విద్యాశాఖ ముఖ్యమంత్రి చేతిలో ఉండడము, ఎవరైనా అధికారులు వచ్చేసి ముఖ్యమంత్రి చెప్దామంటే అతను వాళ్ళకి అందుబాటులో రాకపోవడము, వేరే కారణాలు ఉండొచ్చు. దానివల్ల తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎటు వెళ్తుందో ఎవరికి తెలియని ప్రశ్న లేకుంది. ఇది ప్రస్తుతం మాత్రం తెలంగాణ ఒక పెద్ద హాట్ టాపిక్ అనుకోవచ్చు, డిఎస్సి ఉద్యోగాల అవకతవకల మీద మాత్రం. ఇదే విషయంపై